విద్యాసాగర్ గారు మాట్లాడతారు. యా హాయ్ అండి, అందరికి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ ఎలా ఉన్నారు? సో నేను అంటే చాలా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చాను. నాకు ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో వైజయంతి సంస్థకి అలాగే స్వప్న శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం సినిమాలు చూస్తూ ఒక 50 ఏళ్ళు చేసిన చరిత్రలో నేను వాళ్ళ బ్యానర్లో చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా గర్వంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే సో చాలా కెప్టెన్ కూల్ సార్. సెట్లో అంత పెద్ద సెట్లో చాలా కూల్గా పేషెన్స్గా చేశారు. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రదీప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో రోషన్ అన్న, నిజంగా మీరు సెట్లో మార్నింగ్ నుంచి నైట్ ఏ నైట్ అయినా రాత్రి 2 అయినా 3 అయినా మీరు అదే పేషెన్సీగా మీరు అదే ఎనర్జీగా నేను చూశాను. ఏ రోజు కూడా మీకు ఒక చిన్న కోపం లాంటివి కూడా నేను చూడలేదు. సో అంత పేషెన్స్గా నేను చూడడం, మీ డెడికేషన్, మీ బిహేవియర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. మీ నుంచి నేను చాలా మేము ఇన్స్పైర్గా తీసుకున్నాము. సో ఈ సినిమాతో ఒకటండి, ఇది ఇందాక అన్నట్టు చరిత్రలో నిలిచిపోయే సినిమా, మామూలు సినిమా కాదు. ఒక క్లాసిక్, ఒక ఇప్పటి వరకు రాని సినిమా, ఒక లవ్ కూడా చాలా ఎమోషన్స్తో కూడుకున్న సినిమా. సో మేడం అనస్వర గారు చాలా బాగా నటించారు. థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ గుడ్ అండి. మేడం ఊహా గారు థ్యాంక్ యూ. మీ పోలికలతో, అన్నగారి అనుభవంతో, సార్తో, శ్రీకాంత్ సార్తో చాలా చాలా బాగా నటించారు సార్. సో ఫైనల్గా అన్న చంద్రబోస్ గారు చేసిన పాటలో అలాగే మేము పాడడం జరిగింది. అలాగే మన కాసల శ్యామన్న రాసిన పాటలు మేము డ్యాన్స్ చేయడం జరిగింది. అలాగే కేకే అన్న రాసిన పాటలో రోషన్ గారు చేయడం జరిగింది. నిజంగా చాలా చాలా పాటలు కానీ అన్నీ చాలా అద్భుతంగా వెళ్తున్నాయి. నిజంగా థ్యాంక్ యూ అన్న, మీ దాంట్లో చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. రామ్మీరేల్ అన్న చాలా థ్యాంక్ యూ. సో మీ వాయిస్ అంటే రెగ్యులర్గా వాడుతున్నప్పుడు ఒకలాగుంటుంది, కానీ ఈ గిరిగిర సాంగ్లో మాత్రం మీరు కాకుండా ఒక కంప్లీట్ ఒక క్లాసిక్ ఫీల్ కనిపించింది. నిజంగా బ్యూటిఫుల్ సాంగ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఇందులో చెప్తున్నాను, ప్రతి ఆర్టిస్టు ఇందాక అంటే వెనకాలన్న జూనియర్ ఆర్టిస్ట్ అయినా కూడా చాలా ఫ్రేమ్లో యాక్ట్ చేస్తారు, ఒక ఫీల్ ఉంటుంది. సో దాన్ని మీరు చూడండి. నిజంగా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చేశారండి. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఛాంపియన్ December 25th రిలీజ్ అవుతుంది. సో మీరు అందరు చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా వర్క్ చేశారండి. థ్యాంక్ యూ, మీరు అందరు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.